ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 5వ అధ్యాయము. అప్పుడు అక్కడ ఉన్న వికృత రూపాలు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మకుమారులలో 4వ ప్రజాపతి అయిన పులస్త బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గురించి తపస్సు చేసి ఎన్నో గొప్ప వరాలను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఈ మూర్ఖత్వం ఏమిటి? పోనీలే, మెల్లగా మనసు మార్చుకుంటావని ఇంతకాలం చూశాము. కానీ మనసు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి? ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు. అప్పుడు సీతమ్మ ఇలా అంది: ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడటము, రాజ్యం ఉంటే భర్తగా చూడటము, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడటం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజహీనుడు కావచ్చు, కానీ నా భర్త నాకు గురువు. సమస్తం సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, అలా నేను రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి. నేను మాత్రం రాముడిని తప్ప వేరొకరిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమకాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు అంది. అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఈమెను రావణుడు అపహరించి తీసుకొచ్చినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెను ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అంది. ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి ఇలా అంది: నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను. ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలా నిగ్రహించుకుంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతిచ్చాడు ఈమెను దండించమని. కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయం కింద ఉండే భాగము, గుండె, మెదడు నాది అంది. అప్పుడు మిగతా స్త్రీలు నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు. తరువాత అజముఖి అనే స్త్రీ ఇలా అంది: ఈమెను అందరము సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా వెళ్ళి కళ్ళు తీసుకురండి. ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంభిలా నాట్యం చేద్దామంది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి సింసుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. 1000 హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లని వస్త్రాలు ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళు 4 దంతాలు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టుపుట్టం కట్టుకొని ఉంది. రాముడు సీతమ్మకు తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీద ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభాలు పుంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎడమతొడ మీద సీతమ్మ కూర్చొని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండాలు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అలాంటి పరబ్రహ్మ స్వరూపంగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రము గాడిదలు పుంచిన రథం ఎక్కి ఎర్రని వస్త్రాలు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథము దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథము నుంచి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూలమాలలో వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాటహాసం చేస్తూ ఎర్రని వస్త్రాలు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాసం వేసి రావణుడిని బయటికి లాగింది. అప్పుడు ఆమె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్లు దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళింది. ఆమె వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ
రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైన వారు ఒంటె, మొసలి మొదలైన వాహనాలు ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారు.